శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. సెప్టెంబర్ 7, 2025 తేదీన రాహుగ్రస్త చంద్రగ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, గ్రహణ సమయాలు ఏంటి, ఏ నక్షత్రాల మీద జరుగుతుంది, ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపిస్తుంది, ఏ రాసుల వారికి ముఖ్యంగా ప్రభావం ఉంటుంది, ఏ పరిహారాలు చేసుకోవాలి, గ్రహణ సమయంలో ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదు, పాటించవలసిన రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. చంద్రగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం సెప్టెంబర్ 7, 2025 తేదీన ఈ యొక్క చంద్రుడు మరియు రాహు కుంభరాశిలో స్థితి పొంది ఉంటారండి. ముఖ్యంగా ఏంటంటే సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం భారతదేశముకు వర్తిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే గ్రహణ ప్రారంభం అంటే స్పర్శకాలం అంటారు కదా, రాత్రి 7వ తారీఖు సెప్టెంబర్ రాత్రి 9:57 మొదలై ఎన్ని గంటలకు ముగుస్తుందయ్యా అంటే 8వ తారీఖు తెల్లవారుజామున అంటే మిడ్ నైట్ తర్వాత కాబట్టి 1:25 ముగుస్తుందండి. మరి మధ్యకాలంగా చూస్తే 11:32 మధ్యకాలంగా చెప్పబడుతుంది. మొత్తంగా ఏంటంటే ఈ గ్రహణ సమయం అనేది రమారమి 3:05 పాటుగా ఉంటుంది ఈ యొక్క గ్రహణ వ్యవధి. మరి సూతక కాలం ఏంటయ్యానంటే ముఖ్యంగా సూతక కాలం ప్రారంభం అనేది సెప్టెంబర్ 7వ తారీఖు మధ్యాహ్నం 12:57 నుండి ప్రారంభమవుతుందనండి. మరి సూతక విషయాలు ఏంటయ్యారంటే దేవాలయ ద్వారాలు మూస్తారు. మధ్యాహ్నం 12:57 నుండి ఎలాంటి పూజలు శుభకార్యాలు చేయకూడదు. సో సాలిడ్ ఫుడ్ అంటారు కదా, స్ట్రాంగ్ ఫుడ్ ఏదైనా కూడాను ముఖ్యంగా 12:57 తర్వాత లేదంటే 1 గంట తర్వాత తీసుకోవడం ఉత్తమం. పిల్లలకి వృద్ధులకి అయితే కనుక సాయంత్రం 6 గంటల లోపు కూడా తీసుకోగలిగితే సరిపోతుంది. సో రమాల మీకు 3 గంటల ముందైనా వాళ్ళు అవాయిడ్ చేయగలిగితే మంచిది. చిన్న పిల్లలకు సో వారు ఉండలేరు కనుక వాళ్ళకి అంత పెద్దగా పట్టింపు నియమాలు ఏమీ లేవండి. ముఖ్యంగా ఏంటంటే అదే రోజు పితృపక్షం ప్రారంభం అవటం వల్ల పౌర్ణమి తిథి శ్రాద్ధం 12:57 ఉంటే ముందే ముగించాలి. మరి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ప్రభావం వల్ల జ్యోతిష ప్రకారంగా ఏ నక్షత్రాల మీద ప్రభావం ఉంటుంది, ఏ నక్షత్రాల మీద జరుగుతుంది అన్నప్పుడు చంద్రుడు ముఖ్యంగా కుంభరాశిలో శతభిష నక్షత్రం మీద మొదలవుతారండి. ఈ యొక్క గ్రహణం అతి తక్కువ కాలమే ఉంటారు. ఈ 3:05 ఉండదని చాలా తక్కువ కాలమే. తదనంతరం పూర్వభాద్ర నక్షత్రం మీద ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఈ 2 నక్షత్రాల వారికి కూడా ప్రభావం ఉంటుంది. కుంభరాశిలో ఇక్కడ చంద్రరాహులు ఉన్నారు. కుంభరాశి వారికి ఏలినాటి శని కూడా జరుగుతుంది, తెలిసిన విషయమే. చివరి ఫేస్ అంటాం కదా, శని వక్రీకరించి మీనంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే కుంభరాశి వారికి కూడా అధికమైన ప్రభావం ఉంటుంది అని చెప్పవచ్చు. దాంతోపాటుగా కుజుడు శని కూడా షష్టాష్టక స్థితిలో కూడా ఉంటారు మొదట్లో అని చెప్పవచ్చు అండి. ఈ యొక్క రాహు గురుడి మీద, గురుదృష్టి రాహు మీద పరస్పర కోణంలో ఉన్నారు కాబట్టి సో ముఖ్యంగా రాహు నక్షత్రం, గురు నక్షత్రాల వారికి ప్రభావం అధికంగా ఉంటుంది. రాహు మహాదశ కానీ, గురు మహాదశ కానీ, దశలు కానీ, అంతదశలు కానీ జరుగుతున్న వారికి కాస్త ప్రభావం ఉంటుంది అని చెప్పవచ్చు. మరి ఏ ప్రాంతాలు ప్రభావం అవుతాయి భౌగోళికంగా ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం వల్ల అంటే ముఖ్యంగా ఉత్తర భారతదేశం, నార్త్ ఇండియా, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, కాశ్మీర్ లాంటివి ఎక్కువగా ప్రభావితం అవుతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మణిపూర్, నేపాల్, పాకిస్తాన్ ఈ కొన్ని ప్రాంతాల్లో కొంతగా ఉంటాయి. భూటాన్లో కూడా కొన్ని ప్రాంతాలు ఉంటాయి. భారత మరియు చైనా సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో బార్డర్లో ఉండేటువంటి ప్రాంతాలు కూడా బాగా గ్రహణ ప్రభావానికి గురవుతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా రష్యా, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, గ్రీన్లాండ్ మరియు అలాస్కా ప్రాంతాలు కూడా ప్రభావితం అవుతాయి. సో మొత్తంగా చూస్తే ఆసియా మొత్తం కూడాను ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావంలో ఉంటుంది. ఆఫ్రికా అయితే కనుక ఆఫ్రికాలోని కొన్ని తూర్పు భాగాలు, ఆస్ట్రేలియాలోని కొన్ని భాగాలు కూడా గ్రహణ ప్రభావానికి గురవుతాయి. ఇంకా చెప్పాలంటే చైనా, ఇండియన్, పసిఫిక్ మహాసముద్రాలు ఏవైతే ఉంటాయో సో ఈ ప్రాంతాల యందు కూడా గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది అని చెప్పవచ్చు అండి. గ్రహణ సమయంలో ఏమి చేయకూడదు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటయ్యానంటే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క చంద్రగ్రహణానికి ముందు 3 రోజుల ముందు, 3 రోజుల తర్వాత ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదండి. మేజర్ డెసిషన్స్ ఏమైనా ఉంటే బెటర్ టు అవాయిడ్. 3 రోజుల ముందుగా, గ్రహణం తర్వాత 3 రోజులు అంటే గ్రహణం జరిగిన తర్వాత 3 రోజుల తర్వాత. ముఖ్యంగా ఏంటంటే చంద్రుడు రాహుతో కలిసి ఉంటారు కదా, సో మూడ్ స్వింగ్స్, మైండ్ సరిగా ఉండకపోవడం కాబట్టి డ్రైవింగ్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. గ్రహ ప్రారంభానికి ముందే భోజనం చేయాలి. సో గ్రహణ సమయంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఏమైనా పాలు కానీ, పాల పదార్థాలు, మిల్క్ ప్రొడక్ట్స్ ఇలాంటి వాటి మీద ఏదైనా తులసి ఆకు ఉంచడం శ్రేయస్కరం. తర్వాత వాటిని వాడుకోవచ్చు. గ్రహణ సమయంలో ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించాలి. గర్భధారణ నివారించాలి. ఆ సమయంలో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అదండి. గర్భిణీ స్త్రీలు కూడా బయటికి వెళ్ళరాదు. చంద్రుడు చూడకపోవడం ఉత్తమం. పదునైన వస్తువులు కూడా వాడరాదు. ఎందుకంటే మూన్ ఈజ్ మైండ్, రాహు అంటేనే గ్రాబింగ్. సో కాబట్టి ఆ టైంలో
ఎందుకు అనవసరంగా గర్భిణీస్తులు బయటికి వెళ్ళడం, చూడటము, ఒక నీలాపనిందుల అపోహ ఉంటుంది. అదేవిధంగా షార్ప్ ఐటమ్స్ ఏవైతే ఈ నైఫ్, కత్తి ఇలాంటివి ఆ టైంలో ఎక్కువగా ఉపయోగించుకోవడం మంచిదండి. మరి ఏమి చేయవచ్చాయా అంటే సూతక ప్రారంభానికి ముందే పుణ్య కార్యక్రమాలు, పూజలు లాంటివి పూర్తి చేసుకోవాలండి. అదేవిధంగా ఈ గ్రహణ సమయంలో ఏంటంటే ఇష్టదేవత మంత్రాలు పఠించటం, ధ్యానం చేసుకోవడం మంచి ఉత్తమమైన ఫలితం. మీకు కనుక మంత్రోపదేశం ఉందనుకోండి, గురుముఖత, మంత్రం ధ్యానం చేసుకోవడం, మంత్ర పఠనం చేసుకోవడం చాలా మంచి ఫలితం ఇస్తుంది. ఒకవేళ అలాంటివి లేవనుకోండి, విష్ణు సహస్రనామాలు, సో శివ కవచ స్తోత్రం కానీ, లలిత స్తోత్రాలు కానీ, లలిత పారాయణం కానీ చేసుకోవడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. అదేవిధంగా గ్రహణం తర్వాత స్నానం ఆచరించాలి, తల స్నానం చేసుకోవాలండి. అల్పాహారం తీసుకోవటం లేదు అని అంటే కనుక, అంటే మరుసటి రోజు ఉదయం అల్పాహారం తీసుకోవడం, ఒకవేళ ఓపిక ఉంటే ఉపవాసం ఉంటే మరీ మంచిది. ఉండలేని వారు అల్పాహారం తీసుకోవటం, లేదంటే తులసి నీరు తాగటం కూడా మంచిది. ఏం చేయవచ్చాయి అంటే దానంగా అన్నము, వస్త్రాలు, ఇలాంటివి బియ్యము, ఇలాంటి తెల్లని ఐటమ్స్ ఏవైతే ఉంటాయో చంద్రుడికి సంబంధించిన ఐటమ్స్ అవి దానం చేయవచ్చండి. గ్రహణ సమయంలో ముఖ్యంగా ఏంటంటే ఇది చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు, అందుకనే బ్లడ్ మూన్ అంటూ ఉంటాం. సో ఒక బ్లడ్ మూన్గా పిలువబడుతుంది. సో ఆ రకంగా కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఇది అంత మంచిదిగా పరిగణింపబడదు. మరి పరిహారాలు చూడబోయే ముందు ముఖ్యంగా ప్రభావం ఏ రాశి వారికి ఉంటుంది, ఎక్కువగా ఎవరికి ఉంటుంది, మధ్యస్థంగా ఏ రాశి వారికి ఉంటుంది, సో అదేవిధంగా శుభ ఫలితాలు ఏ రాశి వారికి ఇస్తారో ఒక్కొక్కటిగా చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ తప్పనిసరిగా దోష పరిహారాలు చేసుకోవాల్సిన వారు, ప్రభావం ఎక్కువగా ఉండేవారు కర్కాటక రాశి. సో ఆ రాశి నుండి మనకు 8వ స్థానంలో గ్రహణం ఫామ్ అవుతుంది. వృశ్చిక రాశి వారికి కూడానండి వృశ్చిక నుండి 4వ స్థానంలో ఫామ్ అవుతుంది. సో కుంభరాశి వారికి వారి రాశిలో జరుగుతుంది, మీనం వారికి వేయంలో జరుగుతుంది. వీరు కూడా అంటే ముఖ్యంగా కర్కాటకం, వృశ్చికం, కుంభ, మీనరాశి వాళ్ళు పరిహారం చేసుకోవడం చాలా ఉత్తమం. మరి మిశ్రమ ప్రభావం ఏ రాశుల మీద ఉంటుందయ్యా అంటే మిథున రాశి వారికి, సింహరాశి వారికి, తుల రాశి వారికి మరియు మకర రాశి వారికి. మిథునం, సింహం, తుల, వృశ్చిక రాశి వారికి మధ్యస్థ ఫలితం ఉంటుంది. సో కాబట్టి పరిహారాలు ఆచరించుకోగలిగితే మంచిది. సో మ్యాండేటరీ కంపల్సరీ అయితే కాదండి. మరి శుభ ఫలితాలు ఏ రాశుల వారికి కలుగుతాయి అంటే సో ఈ గ్రహణం తర్వాత ముఖ్యంగా గ్రహణ ప్రభావం అనేది 3 నుండి 6 నెలల పాటుగా ఉంటుందండి. మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, కన్యా రాశి వారికి మరియు ధనస్సు, మేష, వృషభ, కన్య, ధనస్సు రాశి వారికి శుభ ఫలితాలు జరగడానికి అవకాశం చాలా బలంగా ఉంది. ఏది ఏమైనా కూడాను మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా చెక్ చేసుకోండి. సో అందులో కనుక దశలు అంతదశలు కనుక బలంగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి దానాల పరంగా చూస్తే ఏమి దానాలు ఇవ్వచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు. కంచు పాత్ర లేకుంటే కనుక వెండి, సో కంచు లేదా వెండి పాత్ర, లేదంటే వెండి నాగపాదం, అదేవిధంగా వెండి చంద్రబింబం కూడా, ఈ 2 కూడా చేసుకోవాలి. ముందుగా ఏంటంటే ఇది ఒక రాహుగ్రస్త సర్పంలా సో కూడుకుంటుంది కాబట్టి, అదేవిధంగా మంచి నెయ్యి, శుభ్రంగా ఉన్నటువంటి ఒక చాప, కొబ్బరి, అంటే దక్షిణగా అంటే దానం ఇవ్వడం అంటే తాంబూలము దక్షిణతో కలిపి ఇవ్వాలి. ఎవరు కూడా ఉచితంగా ఫ్రీగా ఇస్తే తీసుకోరు కూడా, కరెక్ట్ కూడా కాదు. సో చంద్ర రాహు కాంబినేషన్ కాబట్టి కిలోంబావ్ 1.25 kgs బియ్యము, అంటే చంద్రుడికి సంబంధించి 1.25 kgs ఏది మినుములు కూడా సో మీరు దానం ఇవ్వటం చాలా శ్రేయస్కరం. ఒకవేళ ఈ యొక్క వెండి పాదం, కంచు పాత్ర ఇవన్నీ దానం ఇవ్వలేరనుకుంటే కనుక ప్రత్యామ్నాయంగా ఏంటంటే మీకు శక్తికి తగిన పరిహారం చేసుకోవటం. అంటే ఏంటంటే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేసుకోవటం, శివ కవచ స్తోత్ర పారాయణం చేయటం, ఓం నమ శివాయ శుభాంశాక్షరి మాత్రం, లేదంటే శ్రీ శివాయ నమః అని మనకు మంత్రం పఠనం చేయడం, శివాలయాల యొక్క దర్శనం చేసుకోవటం, తీర్థ ప్రసాదాలు స్వీకరించడం, స్త్రీలైతే కనుక ముత్తైదుల యొక్క వారి యొక్క బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం తీసుకోవటం, ఇలాంటివి చేయగలిగితే కనుక డెఫినెట్గా బాగుంటుందండి. ఏది ఏమైనా కూడా మేజర్గా వర్రీ అవ్వకూడదు. ఇది భౌగోళికంగా జరిగేటువంటి ప్రభావాలు ఉంటాయి కాబట్టి ప్రాంతాల మీద ఉంటాయి, వ్యక్తిగతంగా కూడా కాదు. చంద్రరాహు మైండ్ ఎక్కువగా మానసికంగా ప్రభావాలు చూపుతూ ఉంటాయి కాబట్టి సో ఐ హ్యావ్ టు డూ మెడిటేషన్ చేయండి, ఆధ్యాత్మికంగా ఉండండి. సో ఎప్పుడైతే మీ యొక్క గోల్స్, మీ యొక్క ఏవైతే కనుక టార్గెట్స్ ఉంటాయో వాటి మీద కనుక మీరు ఫోకస్ చేస్తూ సో 1 టాస్క్ అట్ ఎ టైం అన్నట్టుగా మీరు చేస్తూ పోతూ ఉంటే డెఫినెట్గా మీకు మంచి ఫలితమే కలుగుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.